పూరా లోకల్. ఒకప్పుడు ద్రాక్ష తోటలు ఇప్పుడు ఏ విధంగా మారిపోయాయి? రియల్ ఎస్టేట్ బిజినెస్కి వెళ్ళిపోయినాయి, ఇళ్ళ కింద మారిపోయినాయి, ఇళ్ల స్థలాల కింద మారిపోయినాయి. అది జరిగింది. అంటే మీకు ఎలా తెలుసు ఆ విషయం? ప్రాక్టికల్ మేము ఉన్నాం కదా. అంటే దేంట్లో అంటే ద్రాక్ష ఏప్రాల్ ఏరియా ఉంది. ఏప్రాల్ ఏరియాలో ఒకప్పుడు ద్రాక్ష తోటలు ఉండేవి. ఆ తోటలనే స్థలాలు చేసి అమ్మితే మేము కొనుక్కుని ఉన్నాం. అందులో ఇల్లు కూడా కట్టుకుని ఉన్నాము. అంటే ఇక రాను రాను పూర్తిగా అంతరించిపోతుందా ఇక ద్రాక్ష సాగు? అంతరించిపోవటం అంటే ప్రభుత్వం మరి సపోర్ట్ చేసి ఇస్తే, ఎందుకంటే కాస్ట్లీ. ఇది చెప్పింది ఏంటంటే రిచ్ ఫార్మర్ మాత్రమే చేయగలుగుతారు. పూర్ ఫార్మర్ చేయడానికి అవకాశం లేనటువంటి పంట. రిచ్ ఫార్మర్ అంటే ఎకరానికి ఎంత అన్నారు? 9 లక్షలు, 8 నుంచి 9 లక్షల రూపాయల ఖర్చు వస్తుంది. రెండోది టెక్నికల్గా ఆలోచిస్తే కూడా ఆ మొక్కని పెంచటము, ఈళ్ళు తీసుకోవటానికి మనకు అర్థం కావటానికే 3 సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు. మొక్క పెట్టగానే గబాలు నెక్స్ట్ ఇయర్ కాయ వచ్చేసి మనం కోసుకుని అమ్మేసుకునే పరిస్థితి. ఎంత టైం అన్నారు? మొక్క పెట్టాక ఎంత టైం తీసుకుంటుంది కాయ రావడానికి? 2 years తర్వాత వస్తుంది. 2 years. కానీ మొక్కని పంటని అర్థం చేసుకోవటం అంటే మొక్క ఇలా పెంచాలి, దానికి చేతులు ఇలా రావాలి, దానికి నెట్ ఇట్లు ఉండాలి, పైన ఇట్లు. ఇప్పుడు దీనికన్నిటికీ మళ్ళీ ఇప్పుడు అన్ని పైన ప్లాస్టిక్ నెట్ వేసారు కదా. ఇవన్నీ పాత రోజుల్లో ఉండేవి కాదు, ఇప్పుడు ఉంటున్నాయి. ఎందుకంటే ఉడతలు వస్తాయి, పక్షులు వస్తాయి, అన్నీ వస్తాయి కదా. సో వాటన్నింటి నుంచి కాపాడుకోవాలంటే రైతు మరి అవన్నీ కూడా ఖర్చు పెట్టాలి. 8 నుంచి 9 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ నీళ్ళు ఏం లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు, అవకాశం లేదు. దానికి సొంతంగా చేసుకోవాలి. మార్కెటింగ్ అనేటువంటిది మళ్ళీ మనకు వచ్చిన ఈల్డ్ని బట్టి మార్కెటింగ్. దీంట్లో వెరైటీస్ చాలా ఉన్నాయని చెప్పారు. కొన్ని ఎండు ద్రాక్ష కింద మార్చుకోవడానికి, కొన్ని మామూలుగా ఉండటానికి కూడా ఉంటాయని చెప్పారు. బట్ అవి ఇక రైతు ఇష్టాన్ని బట్టి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు మేజర్గా వస్తుంది మహారాష్ట్ర నుంచి వస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు ఎవరైనా ఒక రైతు ఒక అర్ధ ఎకరం పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ ఈ మన దీంట్లో విత్తనం దొరకదు. షోలాపూర్, పూణేనో ఎటో పోయి అక్కడ ప్రైవేటు నర్సరీస్ నుంచి మాత్రమే తెచ్చుకోవాలి. ఇక్కడ మనకి ఏదో ఇళ్లలో 10 మొక్కలు పెంచుకోవడానికి అవకాశం ఉంది, అక్కడ ఉన్నాయంటున్నారు. కానీ ఇప్పుడు నేను 1 ఎకరం పెడతా, 2 ఎకరాలు పెడతా, నాకు గ్రాఫ్టింగ్ కావాలి, గ్రాఫ్టింగ్ ఈల్డింగ్ ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. అదే సైంటిఫిక్ రీజన్ సార్ వాళ్ళు చెప్పేది మాట. సో కొమ్మల నుంచి పెట్టినటువంటిది ఈల్డ్ తక్కువ వస్తుందని చెప్తున్నారు. మరి అటువంటివన్నీ రైతుకి రావాలి అన్నప్పుడు మరి ఇక్కడ నర్సరీనే లేదు మనకి. సార్ అంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ద్రాక్ష పళ్ళు చూస్తున్నారు, తోటలను చూస్తున్నారు. మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఏమైనా పండు రకం మారిందా, చెట్టు రకం కూడా మారిందా? చెట్టు రకం, పండు రకం గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే నేను ఇది మా బంధువులు వాళ్ళు చేసినప్పుడు ఎప్పుడో చూశాను తప్ప ఈ మధ్యకాలంలో లేవు. నాణ్యత ఎలా ఉంది పండ్లది? పండ్ల నాణ్యత అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి బాగున్నాయండి, కానీ రోడ్డు మీద ఉన్నాయి చూస్తే అవి తినడానికి పనికిరావు. పుల్లగా ఈ ఏదో మన పాత కథల్లో చెప్పుకుంటారు కదా, అందని ద్రాక్ష పుల్లని అన్నట్టుగా అంతే ఉంటుంది తప్ప అవేవి తినడానికి పనికిరావు. తినడానికి పనికొచ్చాయి మళ్ళీ ఎక్కడున్నాయి, పోయి కార్పొరేట్ వాటిల్లో కొనుక్కోవాలి. కిలో 450-500 రూపాయలు. 400 పెట్టి మామూలు మనుషులు ఎవరు కొంటారు? పాత రోజుల్లో మనకి జ్వరం వస్తే ఏం చేసేవాళ్ళం, 2 అరటిపళ్ళు 2 ద్రాక్ష పళ్ళు తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 2 ద్రాక్ష పళ్ళు తీసుకెళ్ళాలంటే 1/4 కిలో అంటే 100-120 రూపాయలు పెట్టాలి అక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ బాగున్నాయి. సరే ఈల్డ్ ఎట్లా వస్తుంది అనేటువంటిది వేరే విషయం.